అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియర్ స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 11వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు గురువారము. ఈరోజు తిథి శుక్ల తదియ సాయంత్రం 6:22 వరకు ఉంది. తదుపరి చవితి. ఈరోజు నక్షత్రం కృత్తిక నక్షత్రం. తెల్లవారుజాము 5:13 వరకు ఉంది. తదుపరి రోహిణి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇంటా బయట బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా మీరు నిర్వహించుకోగలుగుతారు. గృహాన ఆప్తుల ఆగమనం మీకు ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాన లాభాల్ని అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన మీరు మానసికంగా ఆనందం కలిగిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల్ని కూడా పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక అనుకూలత కూడా కలుగుతుంది. తదుపరి మిథున రాశి. సోదరులతో శుభకార్యాల గురించి మీరు చర్చలు కూడా చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు కూడా మీకు ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి మీకు అందిన సమాచారం చాలా ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను కూడా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి సింహరాశి. రుణాలు కొంతవరకు తొలగుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు లాభాలని పొందుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి మీరు అందరి మన్ననలను కూడా పొందుతారు. తదుపరి కన్యారాశి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం మీకు లభిస్తుంది. చేపట్టిన పనులు కూడా అనుకున్న సమయానికి మీరు పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగుతారు. వ్యాపారాలు కూడా మీకు లాభిస్తాయి. తదుపరి తులారాశి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలను మీరు అందుకుంటారు. ఆరోగ్య విషయంలో కూడా మీరు అశ్రద్ధగా ఉండడం మీకు మంచిది కాదు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి వృశ్చిక రాశి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురైనా నిదానంగా పరిష్కరించుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మీకు మంచిది. సంతాన విద్యా విషయాలపైన దృష్టి సారించాలి. తదుపరి ధనస్సు రాశి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం మీకు అందుతుంది. ఇంటా బయట సమస్యలు అధిగమించి ముందుకు సాగగలుగుతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు కూడా లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. తదుపరి మకర రాశి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులతో శుభవార్తలు అందుకుంటారు. గృహాన శుభకార్యాలు కూడా నిర్వహించుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కూడా మీకు లభిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో మీరు లాభాలని అందుకుంటారు. ఉద్యోగాన అధికారులతో చర్చలు కూడా అధిగమిస్తారు. తదుపరి మీనరాశి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు మీకు కలుగుతాయి. గృహాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా మీకు కలిసి వస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో మీరు సమయపాలనతో మీ పనులని పూర్తి చేసుకోగలుగుతారు.